హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇకపై ఇండియన్స్ ఎవరైనా సరే వర్క్ వీసా మీద అమెరికా రావాలి అంటే కష్టం అవ్వబోతుందా? అవుననే చెప్పొచ్చండి. ఎందుకు అని అంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 19న ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ ఆర్డర్ మీద సంతకం చేయడం జరిగింది. అది సెప్టెంబర్ 21 అంటే సండే నుంచి అమల్లోకి రాబోతుంది. ఇంతకీ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఏంటి? కొత్తగా ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద కదా సంతకం చేసేది అనుకుంటున్నారా? ప్రొక్లమేషన్ ఆర్డర్కి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదండి. ప్రొక్లమేషన్ ఆర్డర్ అనేది యూజువల్గా ఏదైనా ప్లేసెస్ని హిస్టారికల్ ప్లేసెస్కి అనౌన్స్ చేయడానికి కానీ, లేదా టారిఫ్స్ గురించి అనౌన్స్ చేయడానికి కానీ, లేదా ట్రావెల్ బ్యాన్స్ గురించి కానీ, ఇమిగ్రేషన్ బ్యాన్స్ గురించి అనౌన్స్ చేయడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది మనందరికీ తెలిసిందే. ఒక్కసారి అమెరికన్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు అని అంటే ఆ రోజు నుంచి ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైనా సరే ఆ రూల్ని ఫాలో అవ్వచ్చు అనమాట. కాకపోతే ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ అయినా సరే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా సరే అటార్నీస్ లీగల్గా కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ట్రంప్ చేసిన ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ సంతకం దేని గురించి అని అంటే, ఇకపై ఎవరైనా సరే కొత్తగా H1B వీసా మీద అమెరికాకి రావాలి అనుకుంటే కనుక ఆ H1B వీసా హోల్డర్ యొక్క ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు H1B వీసా ఫీజు కింద $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఎవరైనా సరే కొత్తగా H1B వీసాకి అప్లై చేస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయరు $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో 88 లక్షల రూపాయలు పిటిషన్ ఫైల్ చేసేటప్పుడే పే చేసి దాన్ని ఆ డాక్యుమెంట్ని అటాచ్ చేయాల్సి ఉంటుందండి. అలా అయితేనే మీ పిటిషన్ అప్రూవల్ అవుతుంది. సో ఎవరైనా కొత్తగా H1B వీసా మీద అమెరికాకి రావాలి అని అంటే మీ ఎంప్లాయరు మీ తరపున $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్దదండి, చాలా పెద్ద అమౌంట్. అదేమి చిన్న చితకది కాదు. ఇట్లా ఆనంలోనే అట్లా అయిపోవడానికి $1,00,000 అంటే ప్రతి ఎంప్లాయర్కి వందల్లో ఎంప్లాయీస్ H1B మీద అమెరికాలోకి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ 100 మంది ఎంప్లాయీస్కి H1B ఈచ్ H1B వీసాకి $1,00,000 కట్టడం అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లేనండి. పర్సనల్గా మనం కట్టుకోవడానికి కూడా అదేమంత ఈజీ అయిన విషయం ఏమి కాదు. $1,00,000 అంటే 88 లక్షలు. అంత డబ్బు ఉంటే ఏడదాకా ఎందుకండి? హాయిగా వడ్డీలకి ఇచ్చుకొని ఆడనే కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా అయినా సరే, త్రూ కంపెనీస్ ద్వారా అయినా సరే, దేశీయ కంపెనీల ద్వారా అయినా సరే, ఏ విధంగానైనా సరే H1B వీసా మీద ఇకపై అమెరికాకి రావాలంటే $1,00,000 H1B వీసా ఫీజు కింద మీ ఎంప్లాయర్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం H1B వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అండి, అందరికీ కాదు. అదేవిధంగా ఎవరికైతే H1B వీసా ఉండి, వ్యాలిడ్ వీసా ఉండి, స్టాంపింగ్ ఉన్న, అవుట్ ఆఫ్ కంట్రీ అంటే 12 months అవుట్ ఆఫ్ అమెరికా ఉంటే కనుక వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఇది ప్రస్తుతానికి ఈ రూల్ అనేది సెప్టెంబర్ 21, 2025 నుంచి మొదలయ్యి సెప్టెంబర్ 20, 2026 వరకు ఉంటుందండి. అంటే ఇది 12 months పీరియడ్కి ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే ఆపేస్తారా అనేది అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు అని అంటే ఈ 12 monthsలో దాని రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది కాబట్టి అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ 2025లో లాటరీలో పిక్ అయ్యి పిటిషన్ ఫైల్ చేసి ఉంటారో మీకు పిటిషన్ అప్రూవల్ రాకపోయి ఉంటే కనుక ఇప్పుడు మీ ఎంప్లాయరు $1,00,000 అంటే సెప్టెంబర్ 21 తర్వాత నుంచి $1,00,000 చెల్లించినట్టు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే మీ పిటిషన్ అప్రూవల్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ పిటిషన్ అప్రూవల్ అయ్యి ఉంటే కనుక మీరు US ఎంబసీకి వీసా స్టాంపింగ్ వెళ్ళినప్పుడు కానీ, లేదా అమెరికాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ అడిగే ఛాన్స్ ఉందండి. సో అంతేకాదు ఎవరైతే నెక్స్ట్ ఇయర్ లాటరీ సిస్టము ఉండదు అని అంటున్నారు. ఒకవేళ లాటరీ సిస్టమ్ ఉంటే కనుక వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ లాటరీ సిస్టంలో అప్లై చేసే వాళ్ళు కూడా కంపల్సరీ వాళ్ళ ఎంప్లాయర్ $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అలా కాదు అనుకుంటే కనుక దాని గురించి కూడా ఇంకొక 2 weeksలో ఆర్డర్ రాబోతుందండి. నెక్స్ట్ ఇయర్ లాటరీ సిస్టమ్ లేకపోతే కనుక మినిమం వేజ్ లెవెల్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. మినిమం వేజ్ లెవెల్ అనేది పెంచడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా చాలా భారీగా ఉంటుంది. సో చాలా వరకు H1B అనేది ఆల్మోస్ట్ కోత పడిపోయినట్టే అవుతుందన్నమాట. ఒకవేళ ఇది కంటిన్యూ అయితే కనుక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో H1B అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అనే చెప్పొచ్చండి.
అంతేకాదు ఎవరైతే 12 months అవుట్ ఆఫ్ కంట్రీ అవుతారో వాళ్ళు కూడా ఇకపై మళ్ళీ అమెరికాలోకి ఎంటర్ అవ్వాలంటే ఆ $1,00,000 మీ ఎంప్లాయర్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్ అనేది డిపెండెంట్స్కి అంటే H4 వాళ్ళకి కానీ L2 వాళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి అప్లికబుల్ కాదండి. కేవలం న్యూ H1B వీసా ఇండివిజువల్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది ఈ రూల్ అనేది. అంతేకాదు ఎవరైతే అమెరికా నుంచి స్టాంపింగ్ కోసం ఇండియాకి వెళ్తారో లేకపోతే F1 OPT మీద ఉండి ఆ తర్వాత H1Bకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత H1Bకి ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్కి వెళ్తారో లేదా ఆల్రెడీ ఇండియాకి వచ్చుండి అక్కడ స్టాంపింగ్కి అప్లై చేస్తున్నారో లేదా ఇక్కడి నుంచి వచ్చి స్టాంపింగ్ ఉన్న వ్యాలిడ్ వీసా ఉన్న తిరిగి అమెరికాలోకి ఎంటర్ అయ్యేటప్పుడైనా సరే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనైనా సరే వీసా స్టాంపింగ్ టైంలోనైనా సరే ఈ $1,00,000 మీ ఎంప్లాయర్ పే చేశారా లేదా అనేది చెక్ చేసే అవకాశం కూడా ఉందండి. ఇది 50-50 ఛాన్సెస్. ఆల్రెడీ అమెరికాలో ఉండి వ్యాలిడ్ వీసా ఉండి ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళకి వీసా స్టాంపింగ్కి వెళ్ళినా లేదంటే వీసా స్టాంపింగ్కి అవసరం లేకుండా డైరెక్ట్గా అమెరికాలోకి మళ్ళీ రావాలి అనుకున్నా సరే వాళ్ళని అడుగుతారా లేదా అనేది 50-50 ఛాన్సెస్. మనకి September 21 తర్వాత ఎవరైతే అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారో అప్పుడే తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియదు. దాని గురించి ఏమి క్లియర్గా ఇంటిమేషన్ అయితే ఏమీ లేదండి. కానీ క్లియర్ ఇంటిమేషన్ ఉంది న్యూ H1Bకి అప్లై చేసే వాళ్ళకి, అదేవిధంగా అవుట్ ఆఫ్ కంట్రీ 12 months పైన ఉన్న వాళ్ళకి. ఎందుకంటే చాలా కంపెనీస్లో H1Bకి అప్లై చేసి వాళ్ళ తర్వాత ఒక 3 years తర్వాత ఇండియాకి వెళ్ళి అక్కడ ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత మళ్ళీ ఇక్కడికి పంపించడానికి ట్రై చేస్తుంటారు. దేశీ కంపెనీలన్నీ ఇలాగా ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. సో ఇకపై అట్లా చేయలేరన్నమాట. అయితే ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో అమెరికాలో ఆల్రెడీ H1B మీద ఉంటూ ఎక్స్టెన్షన్కి కానీ లేదా అమెండ్మెంట్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నార్మల్ ప్రాసెస్ ఏనండి వాళ్ళందరికీ. అదేవిధంగా F1 OPT మీద నుండి H1Bకి ట్రాన్స్ఫర్ అయినా లేదా H4 మీద నుండి H1Bకి ట్రాన్స్ఫర్ అయినా L2 నుంచి H1Bకి వచ్చినా ఏ వీసా ట్రాన్స్ఫర్స్ అయినా సరే అలాంటి టైంలో ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఈ $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము లేదనమాట. అమెరికాలో ఆల్రెడీ ఉంటూ H1B మీద అయినా ఏ వీసా మీద అయినా ఉంటూ ఎక్స్టెన్షన్కి కానీ అమెండ్మెంట్స్ కానీ అప్లై చేసినా లేదా ఒక వీసా నుంచి ఇంకొక వీసాకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా మీరు ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉండే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము లేదు. కేవలం కొత్తగా ఇండియా నుంచి అమెరికాకి H1B మీద వచ్చే ఇండివిజువల్స్కి ఇది కూడా కేవలం H1B వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అండి. L1 వాళ్ళకి కాదు. కేవలం H1B ఇండివిజువల్స్కి మాత్రమే. మీ డిపెండెంట్స్ అయిన H4 వాళ్ళకి కూడా అప్లికబుల్ కాదు. కేవలం H1B వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయర్ ఈ $1,00,000 అయితే పే చేయాల్సి ఉంటుందండి. సో మ్యాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటార్నీస్ సజెస్ట్ చేసేది వీలైనంత వరకు H1B ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ అమెరికాను వదిలిపెట్టి బయటికి వెళ్లకుండా ఉంటేనే బెటరు అనే సజెస్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత September 21 లోపు అంటే September 20th లోపు మనం అమెరికాలోకి వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదండి. September 21 తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సండే, కోర్టులు ఏమి ఉండవు, అటార్నీస్ కూడా కోర్టులో ఛాలెంజ్ చేయలేరు ఆ సిచ్యువేషన్స్లో. సో September 21 నుంచి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు మీరు ఇండియాకి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టాంపింగ్ అటెండ్ అవుతున్నా ఆ $1,00,000 మీ ఎంప్లాయర్ పే చేశారా లేదా అని అడగొచ్చు. తెలీదు. ఇక్కడ ఉండి ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి అనుకున్నా కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియదండి. 50-50 ఛాన్సెస్. అది అడుగుతారా అడగదా అనేది క్లారిటీ లేదు. ఇది కేవలం న్యూ H1B వాళ్ళకి మాత్రమో లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న 12 months అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న H1B వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా స్టాంపింగ్ వెళ్ళినప్పుడు కొత్తగా చెల్లించాలా లేదా I-140 కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చెల్లించాలా లేదా అనేది క్లారిటీ లేదు. I-140 అయినా సరే అవ్వకపోయినా సరే మీరు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళితే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది చాలా డేంజర్ అనే చెప్తున్నారండి. అటార్నీస్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టము, కానీ కొంతవరకు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా అంటే చాలా రూల్స్ మారుతున్నాయి. మళ్ళీ మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు మినిమం వేజ్ లెవెల్ ఇంకొక 1 or 2 వీక్స్లో వస్తుంది. మినిమం వేజ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వీసా స్టాంపింగ్కి వెళ్ళారంటే అది కూడా పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అమెరికాలో సేఫ్గా ఉంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. సో అమెరికాలో ఉంటూ అమెండ్మెంట్స్కి అప్లై చేసినా లేదా ఎక్స్టెన్షన్కి అప్లై చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. నార్మల్ ప్రాసెస్. కాకపోతే ఇప్పటి వరకు H1B వీసా ఫీజు ఎలా ఉందండి? మనం పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు
మామూలుగా మనకి $215 ప్లస్ $738 ప్రాసెస్ ఫీజు, అటార్నీ ఫీజు ఇవన్నీ కాకుండా చెప్తున్నానండి. బేస్ ఫీజు H1B వీసా ప్రాసెస్కి $1000. అలాంటిది ఇప్పుడు ఏకంగా $1,00,000 కట్టాలి. ఏ ఎంప్లాయర్ అయినా సరే ఈచ్ ఎంప్లాయీకి H1B వీసా ప్రాసెస్ చేయాలంటే $1,00,000 కట్టాలి. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్లే కదండి. ఏ ఎంప్లాయరు అంత పెద్ద మొత్తం కట్టాలి అనుకోడు. 10 మందిని పంపించాలి అని అంటే $10 లక్షల, $1 మిలియన్ ఎందుకు కడతారండి? వాళ్ళకి ఏంటి అవసరం? ఇక్కడ ఉన్న వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటారు, లేకపోతే అమెరికన్స్ని ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ అంతంత పెద్ద పెద్ద అమౌంట్లు పే చేసి ఇక్కడికి తీసుకురారు. అయితే ఇది సింగిల్ టైం పేమెంటేనండి, ఎవ్రీ టైం పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం ఎవరైతే H1B వీసా చేయించుకుంటున్నారో ఆ టైంలో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఈ $1,00,000 వీసా ఫీజు అనేది. సో ఇదండి కొత్తగా ఎవరైనా ఇండియా నుంచి H1B మీద అమెరికాకి రావాలంటే ఇకపై ఆల్మోస్ట్ ఇంపాసిబుల్లే, ఈ రూల్ ఎత్తేస్తే తప్ప. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.